श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागर्थाविवसम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియో పార్థివ శివలింగ పూజా విధానములోని 2వ భాగము. ఈ వీడియోలో శివ పూజను వైదిక విధానముగా కాకుండా సర్వ మానవులు ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థించాలి, అలాగే భస్మమును ఎలా ధరించాలో తెలుసుకుందాం. మునులారా, ఇంతవరకు శివపూజ యొక్క వైదిక విధానాన్ని సవిస్తారంగా వివరించాను కదా. శివానుగ్రహాన్ని కోరే సర్వ మానవులు శివుని ఎలా స్తుతించాలో తెలుసుకుందాం. ఈ యొక్క శ్లోకం ప్రతిరోజు పఠించిన లేక వినిన మీ జన్మకు అర్థం చేకూరుతుంది. శివుని మీద మహత్తరమైన అభిమానాన్ని కలుగుతుంది. ఆ ఆనందాన్ని అనుభవించటాన్ని మాటల్లో చెప్పటం చేత కాబట్టలేదు. ఇక శ్లోక విషయానికి వెళితే, కైలాసపీఠాసనమధ్య సంస్థం భక్తై సనందాధిభిరక్ష్యమానం భక్తార్తిదావానలమ ప్రమేయం ధ్యాయేదు మాలింగిత విశ్వభూషణం ధ్యాయేన్నిత్యం మహేశం రజితగిరినిభం చారుచంద్రావసంతం రత్నకల్పోజ్వలాంగం పరుషమృగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితిమమరగణైః వ్యాఘ్రకృత్తిం వసానాం విశ్వాద్యం విశ్వబీజం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం. ఈ శ్లోకానికి అర్థం కైలాసపీఠాసనమధ్య సంస్థం అనగా కైలాసమనందు సింహాసనమధ్యస్థుడై వెలుగుతున్నవాడు, భక్తై సనందాదిభిరర్చ్యమానం సనందాది భక్తుల చేత సేవించబడుతున్నవాడు, భక్తార్తి దావానలమ ప్రమేయం భక్తుల దుఃఖాన్ని దావాగ్ని లాంటి వాడు, ధ్యాయేదుమాలింగిత విశ్వభూషణం ప్రమాణాలకు అందనివాడు, మా సహితుడైన వాడు, విశ్వానికి అలంకారమైన వాడు, ధ్యాయే నిత్యం మహేశం నిత్యం ధ్యానంలో కొనసాగేవాడు, రజిత గిరినిభం వెండి కొండల వలె ప్రకాశించువాడు, చారుచంద్రావసంతం అందమైన చంద్రుడిని శిరోభూషణంగా అనగా తలపై ధరించినవాడు, రత్నకల్పోజ్వలాంగం రత్నాభరణభూషితుడు, మృగవరాభీతిహస్తం పరశువు లేడి వరద అభయముద్రను ధరించినవాడు, ప్రసన్నం ప్రసన్నుడు, పద్మాసీనం పద్మాసనాసీనుడు, సమంతాత్ స్థితిమమరగణైః దేవతా సమూహం చేత కీర్తింపబడుతున్నవాడు, వ్యాఘ్రకృత్తిం వసానాం వ్యాఘ్ర చర్మాన్ని ధరించినవాడు, విశ్వాద్యం విశ్వబీజం విశ్వానికి ఆద్యుడు అనగా విశ్వానికి మొదలుడు కారణభూతుడు, నిఖిల భయహరం భయాలన్నిటినీ తొలగించువాడు, పంచవక్త్రం త్రినేత్రం 5 ముఖముల గలవాడు, ముక్కంటి ఒక మహేశ్వరుడిని నిత్యం మనసులో ధ్యానిస్తూనే ఉంటాను. ఈ విధంగా స్తుతించి తరువాత అక్షింతలను పుష్పములను దోసిట్లో తీసుకుని ఆనందముతో భక్తితో శంకరుని మరలా ఈ విధముగా ప్రార్థించాలి. హే మృడయ, హే మహేశ్వర, నేను నీవాడను, నా జీవితం నీ ఆధీనంలోనే ఉన్నది, నా మనస్సులో సదా నువ్వే ఉన్నావు. హే కృపానిధే, హే భూతనాథ, ఇది తెలుసుకొని నన్ను అనుగ్రహింపు. శంకర, తెలిసి గాని తెలియక గాని చేసిన జప పూజాదులు నీ కృపచే సఫలముగాక. నేను పాపిని, నీవు పావనమూర్తివి. హే గౌరీశ మహేశ్వర, నీవు ఈ విషయాన్ని ఎరిగి నీ చిత్తానుసారంగా చెయ్యవయ్యా. ఓ మహాదేవ, ముందు వేదాలు పురాణాలు వివిధ శాస్త్రాలు సిద్ధాంతాలు మరియు ఋషులు కూడా తెలుసుకోలేకపోయారు కదా. హే సదాశివ, నీవెక్కడ నేనెక్కడ?
హే మహేశ్వర, నేను అన్ని విధాల భావముల చేత నీవాడనేనయ్యా. హే పరమేశ్వర, నీవు నన్ను అనుగ్రహించి రక్షింపమయ్యా అని ఈ విధంగా పూజించి ప్రార్థించి పుష్పాలను శివుని శిరస్సుపై ఉంచి నమస్కరించి తర్వాత ఉద్వాసన చెప్పాలి. ఋషులారా, లింగాన్ని అర్చిస్తే చరాచర జగత్తును అర్చించినట్లే అవుతుంది. స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ దీని యందు అధికారం ఉంటుంది. శివ నైవేద్యాన్ని తీసుకోరాదేమో అనే శంకను వీడి సర్వములు అందరూ భక్షించవచ్చును. మారేడు చెట్టు మహాదేవుని స్వరూపం. అందువల్ల బిల్వపత్ర పూజ మహాశ్రేష్టం. శివనామం గంగ వంటిది. విభూతి యమున రుద్రాక్ష సరస్వతి విభూతి రుద్రాక్షలను ధరించి నిత్యం శివనామాన్ని జపించే శివయోగి త్రివేణి సంగమం వంటివాడు. మునులారా, భస్మధారణ చాలా పవిత్రమైనది. 32 చోట్లు 16, 8 లేక 5 స్థానములలో భస్మను ఖచ్చితముగా ధరించాలి. ఆ 5 స్థానములు ఏవి అనగా లలాటము, 2 బాహువులు, హృదయము, నాభి. ఈ 5 స్థానముల్లోనూ విధిగా ధరించాలి. గంధాన్ని ధరించాలనుకుంటే గంధాన్ని భస్మములో కలిపి ధరించుకోవాలి. ముక్కంటిని నమశివాయ అని స్మరించి లలాటమునందు ఈశాభ్యాం నమః అని పార్శ్వములందు, బీజాభ్యాం నమః అని ముంజేతులందు, పితృభ్యాం నమః అని శరీరం క్రింద భాగమునందు, ఉమేషాభ్యాం నమః అని శరీరము పైభాగమునందు, భీమాయ నమః అని శిరస్సుకు వెనుకను భస్మము ధరించాలి. అలా ధరించి పైన చెప్పిన విధంగా మహేశ్వరులను అర్చించినవాడు తన జన్మాంతరమున శివ సాయుధ్యాన్ని పొందుతాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇంతటితో పార్థివ శివలింగ పూజా విధానం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో రుద్రాక్ష మహిమ అనే ఘట్టం తెలుసుకుందాం. హరి ఓం తత్సతు.